హాస్పిటల్స్ అంటే భయం ఉండే రోజుల నుంచి కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి పోతే బాగుండనే అంత ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ మధ్య. ఇది కాంటినెంటల్ హాస్పిటల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నదన్నమాట. దీంట్లో ఫెసిలిటీస్ చూస్తే షాక్. ఇది ఓన్లీ ఒక్క పేషెంట్ కోసం అరేంజ్మెంట్స్ అన్నమాట. ఒక బెడ్ వాళ్ళకు, ఒక పేషెంట్ బెడ్ ఉంటుంది, వచ్చిన గెస్ట్ వాళ్ళకు ఉంటుంది, వ్యూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక హోటల్లో, పెద్ద హోటల్, ఒక 5 స్టార్ హోటల్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. ఈవెన్ వాష్రూమ్ కూడా చూస్తే అసలు మన అపార్ట్మెంట్స్లో కూడా ఇంత మంచిగా లగ్జరీగా ఎన్ని ఫెసిలిటీస్తో ఉండే వాష్రూమ్స్ కూడా మనకు కనబడాయి. మరి చాలా పెద్దగా, చాలా నీట్గా, చాలా మంచి మెయింటెనెన్స్తో ఎవ్రీథింగ్ అక్కడ ఇది లేదు అనేలాగా ఏం లేకుండా అంత పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. ఒక 2-3 రకాల ఏరియా, 2-3 డిఫరెంట్ ఏరియాలో టిష్యూ పెట్టుకోవడానికి బయట సింక్, లోపల సింక్, హ్యాండ్ వాష్కి ఒకటి, ఆ తర్వాత మంచి అవన్నీ సామాన్లు పెట్టుకోవడానికి అది, ఆ తర్వాత మంచి పెయింటింగ్, అక్కడ ఒక ప్రాపర్గా టీవీ రిమోట్, అక్కడ కప్బోర్డ్స్, అక్కడ పైన ఏ రోజుకి ఆ రోజు ఏమేమి టెస్ట్ చేస్తుండ్రో అవన్నీ రాయడం. మళ్ళీ ఎవరైనా నచ్చిన వాళ్ళ గెస్ట్లు ఉంటే ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేయొచ్చు. మంచి చైరు, మంచి సోఫా, ఆ పక్కన ఎక్స్ట్రా ఎవరున్నా కూడా వాళ్ళ కోసం సపరేట్ చైరు, గెస్ట్ల కోసం కూడా దిండు, అవి ఇవి, మంచి వ్యూ, కర్టెన్స్. అరే బాబు రే, ఇదే అనుకుంటే దీని తర్వాత ఇంకొకటి చూసిన. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఈ రూమ్ ఇప్పుడు ఏదో చూపించినో ఇది 8,000 అంట. సో ఇది ఇంకొకటి దానికంటే మంచిది, రాయల్ సూట్ అని ఉంది. సో పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి ఒకసారి చూసిన ఖాళీగా ఉందని. ఇది చూసిలా 5 స్టార్ హోటల్ కంటే ఏమన్నా తక్కువ ఉందా? ఇది పేషెంట్ ఉంచడానికి, ఒక పేషెంట్ సర్జరీ ఏదైతే ఉంచడానికి ఉండే రూము. దీంట్లో 2 రూమ్స్ ఉన్నాయి, ఒకటి హాల్ లాగా, ఒకటి బెడ్రూమ్ లాగా. రాయల్ సూట్. ఇది 5 స్టార్ హోటలా, హాస్పిటలా? సో ఈ రాయల్ సూట్కి 15,000 పర్ డే అంట. 30,000 కూడా ఉందంట ఈ హాస్పిటల్లో. ఓరని అమ్మ.